హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మాట్లాడే టాపిక్ సి లెటర్. సి లెటర్తో పెట్టుకున్న పేర్లు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు సి లెటర్లో బెస్ట్ నేమ్ ఏంటి, బ్యాడ్ నేమ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నిద్దాం ఒకసారి. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్, సి లెటర్ పెట్టుకున్న వాళ్ళు బేసిక్గా ఎలా ఉంటారు? కోపంగా ఉంటారా, లేకపోతే మంచిగా ఉంటారా, మోసం చేస్తారా, మోసపోతా ఉంటారా, ఎలా ఉంటారు? యూజువల్గా సి వాళ్ళకి దైవ గుణాలు ఎక్కువ. సి అనేది స్పిరిచువల్ నంబర్. సి అంటేనే జూపిటర్, మన భాష చెప్పాలంటే దేవతల గురువు, వీళ్ళకి అధిపతి. సో ఇలా ఉంటారంటే దేవుడు లాంటి, అంటే ఒక దారానికి పూలు కలితేనే వాసన వస్తుంది. సో వీళ్ళు దేవుడు అంశంలో పుట్టిన వాళ్ళు కాబట్టి స్పిరిచువల్, దైవభక్తి ఎక్కువ, ఎవరిని మోసం చేయరు, వాళ్ళ పనులేంటో వాళ్ళు చేసుకుంటారు. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ సీతో పేర్లు తీసుకుంటే ఫేమస్ వాళ్ళు చంద్రశేఖర్ రావు గారు, చంద్రబాబు గారు, చిదంబరం గారు, చంద్రమోహన్, అండ్ ఈ సీత చాలా మంది ఉన్నారు. సి అనేది ఇలా ఇలా ఉండే షేప్ ఉన్న లెటరు. కంప్లీట్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, స్కాటరింగ్ ఎనర్జీ, టాప్ టు బాటమ్ ఎనర్జీనే. సో వీళ్ళు మల్టీ టాలెంటెడ్. ఇక్కడ కూర్చొని ఒక మీటింగ్లో ఏం మాడాలనుకుంటేనే నెక్స్ట్ 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 కూడా వాళ్ళ బుర్రలో కంప్యూటర్ ప్రోగ్రామ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు 80% మాట మీద ఉంటారు. సో వీళ్ళు మాట మీద ఉండడం వల్ల వీళ్ళ క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. వయసు పెరుగుతున్నా కూడా దే విల్ మెయింటైన్ దేర్ నేమ్ పవర్. అంటే ఎలా అంటే వీళ్ళ పేర్లు కట్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు అని ఉన్న పేరుని ఒక పీరియడ్లో బాబు అని వచ్చాక 10 years అధికారం దూరం అయ్యాక 2013లో మా చెల్లి యుఎస్లో ఉంటారు. యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబుని కలిసి చంద్రబాబు అని వాడండి, హైలైట్ నేను చంద్రబాబు అని చెప్పండి, మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అది చెప్పి ఆయన ఫాలో అయినాక విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మళ్ళీ సీఎం అయ్యారు. సో షీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ వర్ ఫాలోడ్ బై అవర్ బిలౌడ్ సీఎం అండ్ హీ బికేమ్ సీఎం అగైన్. సో అంటే పవర్ ఉన్న వాళ్ళకి తొందరగా తీసుకోగలరు. సో ఈ సికి నంబర్ 3 అనేది ఎలా ఉంటుందంటే నాన్న, గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకుంటారు. గెలుపు వచ్చిందని పొంగిపోరు, కృంగిపోరు. సో వీళ్ళు సమానం. యూజువల్గా ఈ సి అంటే 3 అనమాట. 3 క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే దే ఆర్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్, అగ్రెసివ్గా ఉండరు. చంద్రశేఖర్ రావు గారు కూడా తీసుకోండి, ఆయన ఊగిపోడు. కొంచెం లాంగ్వేజ్ మన తెలంగాణ లాంగ్వేజ్ ఉంటుంది కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆర్ తిట్టడం ఉండదు. చంద్రమోహన్ కూడా చాలా సాఫ్ట్. చంద్రబాబు గారు అయితే మాస్టర్ మైండ్ అంటాం కానీ అగ్రెసివ్ అనం మనం. దే ఆర్ వెరీ సాఫ్ట్. అండ్ సి లెటర్ క్వాలిటీస్ ఏమంటే గెలుస్తూనే ఉంటారు. సో సితో బ్యాడ్ నంబర్స్ తీసుకుంటే ఫస్ట్ బ్యాడ్ లెటర్స్ చెప్పుకున్నాం. ఈ సి వాళ్ళకి ఎన్ లెటర్, వి లెటర్, యూ లెటర్, యాంటీ. సో ఆ కాంబినేషన్స్లో బిజినెస్కి వెళ్ళినా ఫ్రెండ్షిప్కి వెళ్ళినా ఇబ్బందులు వస్తాయి. సికి ఎల్ లెటర్, ఎస్ లెటర్ హెల్పింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సితో చిరంజీవి గారు, వైఫ్ వచ్చి సురేఖ గారు, సిఎస్. చంద్రశేఖర్ రావు గారు సి, వాళ్ళ వైఫ్ శోభా రాణి సి, ఎస్. సిఎస్, సిఎస్, సిఎల్ మంచి కాంబినేషన్. సి వాళ్ళు ఏ వాళ్ళని చేసుకున్నా కూడా రిలేషన్స్ బాగుంటాయి. సో సికి వచ్చి పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ లక్కీ కలర్స్. వీళ్ళకి 6 నంబర్ యాంటీ. సో 6, 15, 24లో ముఖ్యమైన పనులు చేయకూడదు, గ్రీన్ అవాయిడ్ చేయాలి. అండ్ 6, 15, 20 లాంగ్ జర్నీస్ చేయకూడదు. సో వీళ్ళకి ఫ్రెండ్లీ నంబర్స్ వచ్చేసి 1 నంబర్, 5 నంబర్, 7 నంబర్ ఫ్రెండ్లీ నంబర్స్. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి నంబర్, ఒకే ఒక నంబర్ 6 నంబర్. సో సితో ఉండి 6 లెటర్స్లో పేరు ఉంటే ఫెయిల్యూర్. సో సి ఉంది, 6 ఉంటే అంత సంపాదించుకుంటారు, ఒక్కసారిగా పోగొట్టుకుంటారు. అండ్ కోపం ఎక్కువ అవుతుంది. హెల్త్ సికి కోపం లేదన్నాను, 6లో ఉంటే కోపం వస్తుంది. ఎందుకంటే సి అంటే దేవతలు, 6 అంటే రాక్షసులు. ఈ దేవతల్లో ఒక రాక్షసులు పంపిస్తే క్వాలిటీస్ మారిపోతాయి. సో వీళ్ళకి ప్రతి బుధవారం ఏం చేసినా బాగా కలిసి వస్తుంది. అండ్ ఫ్రైడే ఇంపార్టెంట్ వర్క్ చేయకూడదు, ఫ్రైడే అండ్ సాటర్డే. సో సండే చేసుకోవచ్చు, వెడ్నెస్డే వర్క్ చేసుకున్నా బాగా కలిసి వస్తుంది. అండ్ వీళ్ళకి ఒక అమితిస్ట్ మోర్ దెన్ 7 carats మెడలో
సిల్వర్లో డాలర్ రూపంలో వేసుకుంటే సి వాళ్ళకి ఆ నెగిటివ్ ఏదైనా ఉంటే వీల్ ఓవర్కమ్. ఓకే. సో కమింగ్ టు నెగిటివ్ నేమ్స్ ఇన్ సి, ఓకే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ అండి. సో కామన్గా తీసుకుంటే చక్రి. ఓకే. ఈ చక్రిలో ఏముందంటే అందరికన్నా ముందు పరిగెత్తేసి మ్మ్. విన్నింగ్ లైన్ వరకు పోకుండా మ్మ్. మళ్ళా వెనక పరిగెత్తాడు. ఓకే. మనం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తీసుకుంటే మంచి మ్యూజిక్ డైరెక్టర్ 40 ఏళ్లకే ఆయన చనిపోయాడు. మ్మ్. ఎంత షాకింగ్. సో అప్పుడు నాకు డౌట్ వచ్చి చక్రి పేరులో ఏముంది, CHAKRI ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6. నేనేమన్నాను, రాక్షసులకి వీళ్ళకి పడదు, ధ్వంసం అవుతారు అన్నాను. సో సిలో ఉండి 6 లెటర్స్లో ఉండి 40 ఏళ్లకే చనిపోయిన చక్రి గారు ఒక ఎగ్జాంపుల్. ఓకే. సో 3లో ఉండి 6లో పేరు పెట్టుకుంటే డెవలప్మెంట్ ఆగుతుంది, కొంతమందికి ఆయుష్ తగ్గుతుంది, కొంతమందికి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే నెట్టుకుంటూ పోతారు, బట్ హ్యాపీ లైఫ్ లేదు. ఓకే. సో సితో ఉన్న పేర్లు 7 అక్షరాల్లో ఉన్న 5 అక్షరాల్లో ఉన్న చాలా బాగుంటారు. అండ్ గుడ్ నేమ్ తీసుకుంటే దిస్ నేమ్ చందన ఇస్ 50% గుడ్, ఓకే. 50 బ్యాడ్. 1లో పుట్టిన వాళ్ళకేమో గుడ్, 6లో పుట్టిన వాళ్ళకేమో బ్యాడ్. ఓకే. సో ప్రతి పేరుని అందరికి బాగుంటుంది చెప్పలేము నాన్న. అవును, సిరీస్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ నాన్న, మ్మ్. నాకు షుగరు, అన్న ఐస్ క్రీమ్ తినంటావు, వద్దు వద్దు నాకు పడదు అంట. ఐస్ క్రీమ్ ఏందన్నా ఒక రవ్వ తింటే ఏమవుతుంది, అవును. సో షుగర్ ఎక్కువ అయిపోతుంది. అవును. చిన్న పిల్లలకి ఐస్ క్రీమ్ హ్యాపీగా తింటారు. సో ఒకవేళ నేను వెజిటేరియన్, నువ్వు నాకు బిర్యానీ ఇస్తే నేను తినలేను. అవును. సో కొన్ని మ్యాచింగ్ ఉంటాయి, కొన్ని మిస్ మ్యాచ్ ఉంటాయి. చాలా మంది డౌట్ ఏమంటే ఈ పేరు రాంగ్ అంటున్నారు, ఇంకో లైఫ్ బాగుంది కదా, మ్మ్. అది ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్, ఎస్. మీ డేట్ ఆఫ్ బర్త్కి నాట్ మ్యాచింగ్. ఇప్పుడు మీరు కరీంనగర్ పోవాలి, విజయవాడ బస్ ఎక్కిస్తే రైటా, కాదు. అక్కడ దిగినాక మళ్ళీ మీరు 400 కిలోమీటర్లు బ్యాక్ రావాలి. అవును. సో గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్, నాట్ రాంగ్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే సార్, వీళ్ళు ఎలా సంప్రదించాలి మరి మిమ్మల్ని? సో మన టీవీ చూసే ప్రేక్షకులకి నేను ఒక చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకి పెట్టద్దండి, ఒక్క నంబర్ పెడితే చాలా, అంతమంది చూడడం కూడా మంచిది కాదు మీ డీటెయిల్స్. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీరు పేరు బాగుంటే మీరు లక్కీ అని, బాగాలేకపోతే సిస్టంలో ఉంచి మీకు ప్రూఫ్ కోసం ఆ నంబర్ ఎలా వచ్చిందో ఫోటో పెడతాను. ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నా వాయిస్ ఇస్తాను. క్లియర్గా విన్నాక రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను సుమారుగా ఒక 2500 వాట్సాప్లు వచ్చాయి. దాంట్లో బాగలేని వాళ్ళు థింక్ 100, 120, దాంట్లో మెజారిటీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రం మేము రాలేము, మా కరెక్షన్స్ చెప్పేయండి. సో ఇది దోషాలు ఉన్న పేరుని కాంచాయనం కర్మ విమోచనం, చిన్న ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి, ఎందుకంటే మనం ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలా మంది సార్ నా బ్రదర్ అనుకో, నా సిస్టర్ అనుకో అంటే నేను ఇలా చేయాలంటే కూడా ఉన్న టైం సరిపోదు. దయచేసి తప్పుగా అనుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా అన్న కలవండి, ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి. చక్కటి పరిష్కార మార్గాలు మీకు సూచిస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నెంబర్తోనే జీవితాన్ని మార్చేస్తాను చెప్పడం జరుగుతుంది మీరు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా సంప్రదిస్తారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించడానికి ఆంధ్ర మరియు తెలంగాణలో హైదరాబాద్ 9966000317, 9703335056, కర్నూలు 9133789199, తిరుపతి 8688157777. కాల్ చేసి సంప్రదించగలరు.